హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయో ఒకసారి అయితే చెక్ చేయండి. సో, పూర్తి సమాచారాన్ని అయితే వీడియో తెలుసుకుందాము. వీడియో అయితే 3వ తేదీ ఫిబ్రవరి ఉదయం 11:30 ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీతాలు పడుతున్నాయండి. జీతాలు అయితే పడ్డాయి. చాలా మందికి పడ్డాయి. ఎవరెవరికి పడ్డాయి, ఇంకా ఎవరికి పడాల్సి ఉంది, ఈరోజు ఎవరికి జమ అవుతాయి, రేపు తర్వాత ఎవరికి జమ అవుతాయన్న పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ముందుగా ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సాలరీలో ఎంప్లాయీస్ కోసమైతే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువ శాతం మంది జీతాలు పడ్డాయని అయితే మనకు మెసేజ్ చేశారనమాట. పోలింగ్ ఓట్ చేశారు. అంటే రెండో స్థాయిలో ఈ కుబేర్లున్నాయని పోల్ అయితే నమోదైంది. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, తర్వాత బ్యాచ్ నెంబర్ అలాట్‌మెంట్. సో, ఎక్కువ స్థాయి మనం తీసుకోవాలి కాబట్టి చాలా మందికి అతి భారీ ఎత్తున అయితే జీతాలైతే జమ అయ్యాయి. ఇక పెన్షనర్లకు కూడా ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది ఓటింగ్ చేశారు. పెన్షన్ స్టేటస్ సంబంధించి ఇక్కడ ఎక్కువ స్థాయిలో ఈ కుబేర్లు ఉన్నాయని ఓట్ చేశారండి. అలాగే తర్వాత జమ అయ్యాయి, క్రెడిట్ అయ్యాయని చెప్పేసి ఆహ్, పోల్ చేశారు. అంటే ఓట్ చేశారు. తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన వారికి మరి కాసేపట్లో జమ అవుతాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కి వచ్చేసాయని అయితే అర్థమవుతోంది ఈ పోలింగ్ ద్వారా. ఇక బందర్ ఎస్‌టీఓ పరిధిలో పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఓసారైతే చెక్ చేయండి. బందర్ ఎస్‌టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయి. టైమింగ్ కూడా చూడొచ్చు. ఇక సోంపేట పెన్షన్స్ జమ అవుతున్నాయి. టైమింగ్ అయితే చూడవచ్చు. భీమవరం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్. ఇక్కడ టైమింగ్ అయితే చెక్ చేయవచ్చు. ఇకపోతే కర్నూలు, కడప, అనంతపురము, చిత్తూరు సంబంధించి రాయలసీమ వాళ్ళకి కొద్దిగా ఆలస్యంగా అంటే 12 పీఎం లోపలైతే పడవచ్చు. నో టెన్షన్ అని అయితే చెప్తున్నారు. ఇక అనకాపల్లి డిస్టిక్ మాడుగుల ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇక బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ నో క్రెడిట్ అని అయితే మన మిత్రులు తెలియజేశారు. విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్స్ సక్సెస్ఫుల్‌గా జమ అయినట్టు మనకు మెసేజ్ అయితే చేశారనమాట. సో, సక్సెస్ అని వచ్చింది. అమౌంట్ బ్యాంక్‌లో జమ కాలేదని అయితే అంటున్నారు. సో, జమ అయ్యి ఉంటుందండి. ఎందుకంటే సక్సెస్ వచ్చిన వాళ్ళకు అప్పుడే జమ అవ్వచ్చు. లేదంటే బ్యాంక్‌లో 1 అవర్ తర్వాత కూడా పడవచ్చు. అదొక్కటైతే గుర్తుంచుకోవాలి. ఇక యూనియన్ బ్యాంక్ ఎవరికైనా జమ అయ్యాయంటే ఈసారి యూనియన్ బ్యాంక్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. యూనియన్ బ్యాంక్‌కి యథావిధిగా జమ అవుతున్నాయి అన్ని బ్యాంకుల్లాగే. సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయింది యూనియన్ బ్యాంక్‌లో. సో, సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో అది చెక్ చేయండి. అనకాపల్లి వెస్ట్ పడింది. అలాగే సీతమ్మ ధార అగైన్. తర్వాత ఎక్కువ చూస్తే ఇక్కడ మనకు పెన్షన్స్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్సే జమ అవుతున్నాయండి. పార్వతీపురం పెన్షన్స్ అయితే జమ అయినట్టు సమాచారం. పార్వతీపురం పరిధిలో ఉన్నవారు చెక్ చేయండి. ఇక కొత్తపేట కోనసీమ జిల్లా అండి. సో, పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేయండి. సీతమ్మ ధార అగైన్ జమ అవుతున్నాయి. ఎక్కువ మందికి సీతమ్మ ధారలో పడుతున్నాయి. ఇక మాకు పెన్షన్ పడింది. యల్లమంచిలి సబ్ ట్రెజరీలో వాళ్ళు చెక్ చేయండి. పెన్షన్స్ జమ అవుతున్నాయి. కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం వారు ఎస్టీఓ పరిధి వారు ఆహ్, జమ అవుతున్నాయండి. ఫ్యామిలీ పెన్షన్స్ కూడా పెన్షన్స్ ఎక్కువగా కాకినాడ ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ జమ అయినట్టు మిత్రులు తెలియజేశారు. విశాఖపట్నం ట్రెజరీలో క్రెడిటెడ్. విశాఖపట్నం వారు చెక్ చేయండి. కోనసీమ జిల్లా అమలాపురం వాళ్ళు చెక్ చేయండి. ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయినాయని చెప్పేసి మిత్రులు కామెంట్ చేశారనమాట. విజయనగరం అగైన్ సీతమ్మ ధార అండి. వైజాగ్ సీతమ్మ ధార జమ అవుతున్నాయి. చెక్ చేయండి దిస్ మార్నింగ్ అని చెప్పేసి పెట్టారు. ఇక అనకాపల్లి డిస్టిక్‌లో పరిధిలో చూడండి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. అనంతపురం ఎస్టీఓ స్టేటస్ జమ అవుతున్నాయండి. ఇక పార్వతీపురం
జమ అవుతున్నాయి. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయండి. చెక్ చేయండి ఈ పరిధిలో వాళ్ళు. అగైన్ మళ్ళీ సీతమ్మ ధార క్రెడిటెడ్. తాడేపల్లిగూడెం పరిధిలో వాళ్ళు చెక్ చేయండి. 9:15 కంతా జమ అవ్వడం స్టార్ట్ అయింది. సో, చూడండి. ఉరవకొండ మండలం టీచర్స్ యొక్క సాలరీ బిల్స్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేయండి. ఇక అరకు ట్రెజరీ పరిధిలో జనవరి నెల జీతాలు జమ అవుతున్నాయండి. సో, ఇక్కడ ఈసారి చూసుకోవచ్చు. టీచర్స్ అరకు ట్రెజరీ వారైతే చెక్ చేయండి. జీతాలు జమ అవుతున్నాయి. ఈసారి టీచర్స్ అండి పల్నాడులో కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. టీచర్స్‌కైతే జమ అవ్వడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారికి కూడా ఈ రోజు నుంచి జమ అవుతున్నాయన్నమాట. బాపట్ల టీచర్స్ సాలరీస్ అయితే క్రెడిటెడ్ అని చెప్పేసి మన మిత్రులు తెలియజేశారు. ఇకపోతే మై పెన్షన్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని చెప్పేసి విజయనగరం ఎస్టీఓ పరిధిలో వాళ్ళైతే చెక్ చేయండి. ఇక సీతమ్మ ధార అగైన్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని చెప్పేసి మనకు తెలియజేశారు. ఇక తెనాలి పెన్షన్స్ క్రెడిటెడ్ అనేది చెప్తున్నారండి. సో, తెనాలి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు చెక్ చేయండి ఫ్రెండ్స్. పెన్షన్లు జీతాలు అయితే జమ అవుతున్నాయి. జనవరి నెల బ్యాచ్ నంబర్స్ పడ్డ బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల జమ అవుతాయండి. ఇకపోతే ఈ కుబేర్లోకి వెళ్ళిన బిల్లులు కూడా ఈరోజు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి రేపు ఉదయం లోపల అయితే జమ అయ్యే అవకాశం ఉంది. సో, ఇంకా మనం కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగిందనమాట. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లులన్నీ కూడా మనకు మరి కాసేపట్లో కాసేపట్లో అయితే జమ అవుతాయన్నమాట. అలాగే మరొక బిల్లు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. బిల్ నంబర్స్ ఇవి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన బిల్స్ అన్నమాట. ఇటువంటి బిల్లు అన్నీ కూడా మనకు మరి కాసేపట్లో జమ అవుతాయనైతే తెలుస్తుంది. సో, బిల్ నంబర్స్ అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ విధంగా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన ప్రతి ఒక్క బిల్లు మనకు మరి కాసేపట్లోనే జమ అవుతాయి. మరికొన్ని బిల్లులు ఇంకా ఈ కుబేర్‌లోనే ఉన్నాయి. ఈ బిల్లులో కదలిక వచ్చి సాయంత్రం వరకు ఇవి ఈ కుబేర్ నుంచి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినప్పుడు మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన 2-4 అవర్స్‌లోనే జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయన్నమాట. అలాగే మరొక బిల్ అండి. ఇక్కడ కూడా ఈ కుబేర్‌లో అయితే ఉంది బ్యాచ్ మొత్తం బిల్ అంతా కూడా. ఇవి కూడా మనకు మరి కాసేపట్లో బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవ్వడము అనేది జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల జనవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు గనుక మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.